నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. అవుననా కాదనా ధారావాహిక 13వ భాగం. తను అనుకున్నట్టుగా అర్క తెలివి తక్కువవాడు కాదు. అతని తాహతుకి లాయర్ని మాట్లాడుకునే పరిస్థితి లేదు. కానీ వెంటనే సంతకం పెట్టకుండా బెట్టు చేస్తే తన విలువ పెరుగుతుందని అనుకున్నాడు. అందాల భరిన కోరి పెళ్ళంగా ఇంత సొమ్ము తీసుకుని వస్తూ ఉంటే కాదనడానికి నువ్వేమీ ప్రవరాఖ్యుడివి కాదు అర్క, నాకు తెలుసు. మాటల్లో పెట్టి నీ పుట్టిన టైం, డేట్, నక్షత్రం తీసుకోవడం వెనుక చాలా బలమైన కారణం ఉందన్న విషయం నీకు తెలీదు. మనసులో మాట బయటికే అన్నాడు ఆనందంగా నవ్వుకుంటూనే వర్మ. కావాలనే అర్క ఆ వివరాలు ఇచ్చాడన్న విషయం వర్మకి అస్సలు తెలీదు. తుల్యభాగ పెళ్లికి తను ఎంత తొందరపడుతున్నాడో తనకి మాత్రమే తెలుసు అనుకున్న వర్మ తన ఫోన్ తీసి ఇంటి పురోహితుడికి కాల్ చేశాడు. సమయం చూడలేదతను. అతనికి ఏ పని ఎప్పుడు చెయ్యాలని అనిపిస్తే అప్పుడే ఆ పని చేసేస్తాడు, కానీ ఇతరుల సౌకర్యం గురించి, ఇబ్బంది గురించి ఆలోచించడు. అటునుంచి నిద్రమత్తు నిండిన కంఠం వినిపించింది. హలో పంతులు, లేచి హాల్లోకి రా, నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఆదేశించాడు వర్మ. మారు మాట్లాడకుండా మనసులోని తిట్ల దండకాన్ని చదువుకుంటూ లేచి పడకగది తలుపులు జారవేసి హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. వర్మ ఇంటి పురోహితుడు అనంత శర్మ. కూర్చున్నావా? ఇప్పుడు చెప్పేది జాగ్రత్తగా విను. నీకు ఒక కుర్రాటి టైం, పుట్టినరోజు, తేదీ, నక్షత్రం ఇస్తాను. జాతక చక్రం వెయ్యాలి. అలాగే తుల్యభాగ జాతకంతో కలుస్తుందో లేదో చూడాలి. గొంతు తక్కించి అన్నాడు వర్మ. స్వామి, ఇప్పటికీ సుమారు 100 మంది అబ్బాయిల జాతకాలు ఇచ్చారు. అందరివి అమ్మాయి జాతకంతో కుదురుతూనే ఉన్నాయి, కానీ సంబంధం మాత్రం కుదరలేదు. ఇక మీరు జాతకాలు చూడడం మానేసి అమ్మాయి ఇష్టం తెలుసుకోవడం మంచిదనుకుంటున్నాను భయపడుతూనే సలహా ఇచ్చాడు అనంత శర్మ. దీనికంతటికీ ఆ రాక్షస కుక్కే కారణం. అయినా నీకు ప్రతి నెల అంతంత డబ్బు ధారబోస్తున్నది నేను చెప్పిన పని చేయడానికి, కానీ నువ్వు నాకు సలహా ఇవ్వడానికి కాదు సీరియస్గా అన్నాడు వర్మ. చప్పున నోరు మూసేసుకున్నాడు అనంత శర్మ. అసలు నేను తమిళనాడులో ఒక ప్రసిద్ధి చెందిన జ్యోతిష శిఖామణి నంబూద్రిని కలిసి అసలు విషయం తెలుసుకుని ఉండకపోతే ఇలా ఉండేవాడిని కాదు. ఇంటి పురోహితుడివి అన్న మాటే కానీ జాతకం బట్టి ఉన్న గండాలని చెప్పడం చేత కాదు నీకు కక్షగా అన్నాడు వర్మ. ఆ నంబూద్రి ఒక మోసగాడని అందరూ అంటూ ఉంటారు స్వామి. మీరు వాడి మాటలు పట్టించుకుని నన్ను అనుమానిస్తున్నారు బాధగా అన్నాడు అనంత శర్మ. పెద్ద చెప్పొచ్చావులే. చూడు పంతులు, ఈ జాతకాలైనా సరిగ్గా చెప్తావా లేదా? ఆ నంబుద్రి దగ్గరికే వెళ్ళనా? ఈ కుర్రాడి జాతకం ఎలాగైనా కుదిరితే తుల్యభాగకి 25 ఏళ్లు నిండక ముందే పెళ్ళైపోతుంది. నా గండం గడిచిపోతుంది అన్నాడు వర్మ. కూతురి జాతకం తండ్రికి గండం ఎలా అవుతుంది స్వామి? వర్మ మూర్ఖత్వానికి ఎంతో మంచిదైన తుల్యభాగ జీవితం ఎక్కడ నాశనమైపోతుందో అన్న భయంతోనూ అక్కరతోనూ అన్నాడు అనంత శర్మ. కూతురు జాతకం కాదు పంతులు, అచ్చంగా కొన్నేళ్ల క్రితం నా తండ్రికి ఎదురైన యమగండమే నాకు కూడా ఎదురయ్యిందని నంబూద్రి జ్యోతిష శిఖామణి చెప్పాడు. అంటే తుల్యభాగది దాని మేనత్త జాతకమే. అది తండ్రి గండంతో పుట్టింది. 25 ఏళ్లు పూర్తయ్యేలోపుగా అది ప్రేమించి పెళ్లి చేసుకుంటే నాకు విపరీతమైన నష్టం వస్తుంది. ఆస్తి మొత్తం పోగొట్టుకుని రోడ్డు మీద పడతాను. అలాగని 25 ఏళ్లు పూర్తయ్యాక కూడా పెళ్లి కాకపోతే నాకు చావు తప్పదు. ధరణి 25 ఏళ్లలోపు ప్రేమలో పడింది. నాన్నకి గండం ఉంది, వద్దు అని చెప్పాను, వినలేదు. దాని ప్రియుడి నుంచి విడదీయాలని చూశాను, వీలు కాలేదు. పెళ్లి చేసుకుని వచ్చింది. అది చూసి తట్టుకోలేని నా తండ్రి చనిపోయాడు. నాన్న చూసిన సంబంధం కాదని అనామకుడిని చేసుకుంది. దానివల్ల అయితే ఆస్తి నష్టం లేదా ప్రాణగండం అని ఒక జ్యోతిష్యుడు నాన్నకి చెప్పకనే చెప్పాడు. బాగా చదువుకుని కూడా అంత మూర్ఖత్వం ఏంటన్నయ్యా అంటూ నాతో గొడవకి దిగింది. పైగా దాని చావది చచ్చింది ఇంట్లో నుంచి, మా జీవితాల్లో నుంచి పోయాక. అది ఈ ఊరు పోవడంతో మాకు వ్యాపారంలో బాగా కలిసొచ్చింది. అప్పుడే అది చచ్చిందని నాన్నతో పాటుగా దానికి కూడా పిండం పెట్టేశాను. అలాంటి జాతకం నా కూతురికి రావడమే కాకుండా మూగదు కావడం నా చావుకొచ్చింది. దాన్నెవడూ ఎలానో ప్రేమించడు. ఆ గండం నాకు ఎలానో లేదు. ఇప్పుడు 25 ఏళ్లు నిండకముందే దాన్ని పెళ్లి చేయాలి. కాబట్టి జాతకాలు జాగ్రత్తగా చూడు అన్నాడు వర్మ సీరియస్గా, కొన్ని నెలల క్రితం జరిగిన సంఘటనని మనసులో నుంచి బలవంతంగా చెరిపేస్తూ. తన చెల్లెలు చచ్చిపోయిందని అనుకుంటున్నానని అందరికీ చెప్పాడు, కానీ ఆమె మీద కక్ష పెంచుకుని ఆమె జీవితాన్ని రోడ్డు మీదకి లాగడానికి కంకణం కట్టుకున్నట్టుగా చెప్పలేదు వర్మ. లేట్ వయసులో కూతురు పుట్టింది. నీ తండ్రికి గుండె జబ్బుంది, వయసు అయిపోయింది, చచ్చాడు. దానికి నీ చెల్లెలేం చేస్తుందిరా మూర్ఖుడా అనాలని అనిపించినా
అతను తన కుటుంబం చీకు చింత లేకుండా ఆనందంగా గడపడానికి ఇచ్చే డబ్బు అనంత శర్మని నోరు తెరవనివ్వలేదు. అలాగే చూస్తాను. రేపు ఉదయం సూర్యోదయం అవ్వగానే మీ ముందుంటాను చెప్పాడు అనంత శర్మ ఇక నిద్ర దూరం కావడంతో స్నానం చేయడానికి లేస్తూ. తృప్తిగా నవ్విన వర్మ కాల్ కట్ చేసి లేచాడు తన గదిలోకి వెళ్ళడానికి. తండ్రి మూఢనమ్మకం వలన తన జాతకం కారణంగా తన చుట్టూ అల్లుకోబడిన వలలో తను ఎంత ఘోరంగా చిక్కుకోబోతోందో తెలియని తుల్యభాగా తీయని కళ్ళు కంటూ నిద్రపోయింది. ఆర్క హాస్పిటల్కి వస్తూనే డాక్టర్ ఉన్నాడో లేదో తెలుసుకుని ఆయన గదికి వెళ్ళి మాట్లాడి అప్పుడు తన తల్లి దగ్గరికి వచ్చాడు. గదంతా నిశ్శబ్దంగా ఉంది. తల్లి మంచం మీద నిద్రలో ఉంది ఎప్పటిలాగానే. ఒకవైపు కుర్చీలో మిత్ర కూర్చుని ఉన్నాడు తన ఫోన్ చూసుకుంటూ. మరొక వైపు అనురాగ కూర్చుని ఉంది ముడుచుకుని కూర్చుని నిద్రపోతూ. నీళ్ళెక్కడా కనిపించలేదు. బహుశా ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడు అనుకున్నాడు అర్క. తల్లి దగ్గరికి వచ్చి ఆమె పక్కన కూర్చుని ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. అమ్మా మృదువుగా పిలుస్తూ వంగి ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. అర్క కళ్ళు మూసుకునే చిన్న కొడుకుని గుర్తుపట్టిన ధరణి మెల్లగా కళ్ళు తెరిచింది. ఎదురుగా చిన్న కొడుకు తననే ఆందోళనగా చూస్తూ కనిపించాడు. ఆమె పెదవుల మీద చిరునవ్వు వచ్చింది. నా గురించి టెన్షన్ పడ్డావా? అతని చెంపకి తన అరచెయ్యి ఆనించి అడిగింది ప్రేమగా. చాలా అన్నాడు అందంగా నవ్వుతూ. అర్క నీకు తెలుసా, నువ్వు అచ్చంగా నాన్నలా నవ్వుతావు. మిత్ర అచ్చంగా నాలా నవ్వుతాడు. అది మాత్రమే మీ ఇద్దరిని వేరు చేసే తేడా అంది నవ్వుతూ ధరణి. అర్క తన మనసులో సంచలనాన్ని బయటికి కనిపించనివ్వలేదు. తండ్రి మాటని అలా నవ్వుతూ మాట్లాడుతున్న తల్లి అతనికి చాలా అందంగా కనిపించింది. సంతోషం సగం బలం అన్నట్టు ఆమె సంతోషమే ఆమె త్వరగా తేరుకునేలా చేస్తుందని ఆశపడ్డాడు అర్క. అమ్మా మిత్ర పిలుపు వినిపించడంతో మెల్లగా లేచి కూర్చుంది ధరణి. కొడుకులిద్దరూ ఆమెకి ఎదురుగా చెరకు వైపు కూర్చున్నారు ఆమెకి చెరకు చెయ్యి అందుకుని. నాకేమైంది అర్క? మిత్రని ఎంత అడిగినా చెప్పడం లేదు. నువ్వైనా చెప్పరా? నాన్న ఇంట్లో ఉన్నారా? ఇంటికి వెళ్ళిపోదాం మనం అంది ధరణి. మిత్రకి భయంతో చేతులు వణకడం గమనించాడు అర్క. తల్లికి ఏమైందో అని, నిజం తెలిస్తే ఆమె తట్టుకోగలదా అని అతను భయపడుతున్నాడని అర్థమైంది అర్కకి. అమ్మా నాన్న బాగానే ఉన్నారు. నీ గుండెల్లో ఉన్నారు ఆనందంగా. ఇంకెందుకు ఆయన గురించి బెంగ? తల్లి చేతిని ముద్దు పెట్టుకుంటూ అడిగాడు అర్క. పోరా మాటలు నేర్చావు కానీ ఏమైంది అసలు అడిగింది ధరణి. అమ్మా వద్దు వద్దు అంటుంటే బిజినెస్ కోసం ఈ ఊరొచ్చాము. నాన్న నువ్వు గుడికి వెళ్ళారు. అక్కడ నాగరాజవర్మని చూశారు అన్నాడు అర్క. తమ్ముడిని వారించే ప్రయత్నం చేశాడు మిత్ర. అర్క ఇక ఆపుతావా? నువ్వుండరా, అమ్మకి తెలియాలి కదా. నువ్వనుకున్నంత బలహీనం కాదు అమ్మ అంటూనే అన్నగారికి సైగ చేశాడు అర్క. అంతవరకు మనసంతా అలజడితో నిండిపోయిన మిత్రకి అర్కని చూడగానే కొండంత ధైర్యం వచ్చింది. తామిద్దరూ విడివిడిగా ఉంటే సాధించగలరో లేదో తెలియదు కానీ కలిసి ఉంటే మాత్రం ఎంతటి కష్టమైన పనైనా అవలీలగా సాధిస్తారని తెలుసు మిత్రకి. చిన్నగా తల ఊపాడు మిత్ర. అవును మిత్ర, అమ్మని పసిపాపలా కొడుకులు చూసుకోవడం బాగుంది కానీ గాజు బొమ్మలా చూడవలసిన పని లేదు అంది మిత్ర చేతిని తను ముద్దు పెట్టుకుంటూ ధరణి. ఎప్పుడు వాడిని నా ముద్దు చేసేది? నన్ను గారంగా అడిగాడు అర్క. నువ్వు ఇంటికి పోయి నాన్న చేత ముద్దు చేయించుకో. వీడు నా కొడుకు, నువ్వు నాన్న కొడుకు అంది ధరణి మిత్రని దగ్గరికి తీసుకుంటూ. అర్క మొహంలో వెలుగు మాయమైంది. మిత్ర బాధగా కళ్ళు మూసుకున్నాడు. అప్పటికే లేచిన అనురాగ విషణ్ణ వదనంతో ఆ సంభాషణ వింటోంది. అమ్మా ఇది అన్యాయం. అర్కగాడు ముద్దు చేయించుకోవడానికి ఇప్పుడు ఇంటి దాకా వెళ్ళాలా? మేమిద్దరం నీ ప్రేమని కడుపులో నుంచి పంచుకున్నవాళ్ళం. ఇప్పుడు కూడా అలానే పంచుకుంటాం నీ ప్రేమని అన్నాడు మిత్ర. నవ్వింది ధరణి. ఒకరినొకరు ఎప్పుడూ ఇలానే సపోర్ట్ చేసుకుంటూ ఉండాలి తెలిసిందా? అస్సలు గొడవ పడకూడదు తన చేతిలో చాచింది ధరణి. చెట్టంత దిగిన కొడుకులిద్దరూ పసిపిల్లల్లా తన వైపు ఆర్తిగా కదులుతూ ఉంటే ఆమె తల్లి హృదయం ఉప్పొంగిపోయింది. నవ్వుతూ వాళ్ళని దగ్గరికి తీసుకుంది. బెంగబెట్టుకున్నారా? కొడుకులిద్దరినీ నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ అడిగిందామె. చాలా భయం వేసిందమ్మా. నువ్వు అలా మౌనంగా ఉంటే అస్సలు తోచలేదు అన్నాడు మిత్ర తల్లిని హత్తుకుని. అవునమ్మా, వీడు నన్ను ఎంత ఏడిపించాడో తెలుసా? నీతో చెప్పాలంటే నువ్వు నిద్రపోయావు అన్నాడు అర్క. మిత్ర నిన్ను ఏడిపించాడా? నువ్వు మిత్రనా? అతని చెవి మెలేసి అడిగింది ధరణి. అలా అడుగమ్మా నవ్వి అన్నాడు మిత్ర. టాపిక్ని పక్కదారి పట్టించకుండా ఇద్దరూ అసలు విషయానికి రండి. కొన్ని క్షణాల తర్వాత ధరణి సీరియస్గా అంది. చిన్నగా గొంతు సవరించుకున్నాడు అర్క.
నాగరాజు వర్మ గుడి దగ్గర మీ ఇద్దరిని చూసి చాలా అవమానకరంగా మాట్లాడాడమ్మా. తల్లి కళ్ళలోకి పరీక్షగా చూస్తూ అన్నాడు అర్క. మిత్ర టెన్షన్గా చూశాడు తన తల్లి ఆ విషయం విని ఎలా స్పందిస్తుందో అని. అక్కడి నుంచి వచ్చాక తన తండ్రి మానసికంగా కృంగిపోవడం తామందరూ గమనించారు. తల్లి ఎంతో ఏడ్చింది ఆ రోజు నాగరాజవర్మ అన్న మాటలకి. అన్నయ్య, అన్నయ్య దృష్టిలో నేను చనిపోయాను కదా. అసలు నా మొహం చూడడానికి కూడా ఇష్టపడని అన్నయ్య నాతో మాట్లాడా? కనుబొమ్మలు ముడిచి అడిగింది ధరణి. నువ్వు ఆ మనిషిని అన్నయ్య అని ఎలా పిలవగలుగుతున్నావమ్మా? కొన్ని క్షణాల పాటు తనని తాను మర్చిపోయాడు మిత్ర. మంచం మీద నుంచి చివ్వున లేచి నిలబడ్డాడు. ధరణి మిత్రవైపు పరీక్షగా చూసింది. ఎందుకంత కోపం మిత్ర? ఇప్పుడేమైందని? నాకు లేని బాధ మీకెందుకు? సున్నితంగా మందలించింది ధరణి. అమ్మా, అసలు నీకేమీ గుర్తులేదా? ఆవేశంగా అడిగాడు మిత్ర. ఆర్క చప్పున లేచి అన్నగారి దగ్గరికి వచ్చి అతని భుజం మీద చేతిని వేసి అది మీద సున్నితంగా. అప్పటికే జరగవలసిన డ్యామేజ్ జరిగిపోయింది. మిత్ర మాటలకి ధరణి మొహం తెల్లగా పాలిపోయింది. నేనా? ఏం మర్చిపోయాను మిత్ర? పెదాలు అదురుతూ ఉంటే అడిగింది కొడుకుని ధరణి. అమ్మా, మిత్రగాడు కోపంలో ఏదో మాట్లాడతాడు కానీ ఇక నిద్రపో నువ్వు అంటూ అనురాగకి సైగ చేశాడు అర్క. ఆమె ధరణి దగ్గరికి తీసుకుంది. ఇప్పుడేమీ ఆలోచించకత్తయ్యా, ఉదయం మాట్లాడుకుందాం, నిద్రపో మృదువుగా అంటూ ఆమెను పడుకోబెట్టి ఆమె చేతిని పట్టుకుని ఆమె పక్కన కూర్చుని ప్రేమగా నవ్వింది అనురాగ. అర్క మిత్రని బయటికి లాక్కెళ్ళిపోయాడు. నాకేమైనా అయ్యిందా రాగా? నేనేమైనా మాట్లాడకూడనిది మాట్లాడానా? మిత్ర కళ్ళలో నా మీద అంత కోపం నేనెప్పుడూ చూడలేదు చెమర్చిన కళ్ళతో అంది ధరణి. అత్తయ్య, మిత్రకి మీ మీద కోపం ఎప్పుడూ ఉండదు. ఆ కోపం మీ మీద కాదని మీకు తెలుసు. తనకి ఈ పరిస్థితి మీద కోపం. మీరు ఇలా నిస్సహాయంగా మంచం మీద పడుకున్నారని ఆవేదన కోపం రూపంలో బయటకొచ్చిందంతే. ధరణి నుదుటి మీద తన చేతిని ఆనించి ఆమె తెల్లబడిన ముంగురులని సవరిస్తూ ప్రేమగా అంది అనురాగ. ఆమె కళ్ళు విప్పార్చుకుని అనురాగ వైపు చూసింది. ఎంత బాగా అర్థం చేసుకున్నావో రాగా మిత్రని నువ్వు. చిన్నప్పుడు నువ్వు అర్కతో ఎక్కువగా ఆడేదానివి. మీ ఇద్దరు ఒక జంట అవుతారేమో అనుకునేదాన్ని. కానీ పెద్దయ్యే కొద్దీ నీ చూపులు మిత్ర మీదకి మండడం చూసి నేను విష్ణు చర్చించుకునేవాళ్ళం. నిజానికి 2 రోజుల క్రితమే అనుకున్నాను తెలుసా, ఈ మిత్రగాడికి ఎప్పుడు తెలుస్తుందో నువ్వు వాడిని దొంగచూపులు చూస్తున్నావన్న విషయం అని. చిన్నగా నవ్వి అన్న ధరణి వైపు బిత్తరపోయి చూసింది అనురాగ. ఎలా స్పందించాలో తెలియక. విష్ణు చనిపోయి 6 నెలలు దాటిపోయింది. నిజంగా నీకు మావయ్యకి నా విషయం తెలిసిపోయిందా? తేరుకుని కొన్ని క్షణాల తర్వాత అపనమ్మకంగా అడిగింది అనురాగ. మా కళ్ళ ముందు పెరిగారు. మీలో వచ్చే మార్పులు పెద్దవాళ్లమైన మాకు తెలియదని అనుకున్నావా? ఆమె చేతినందుకుని మృదువుగా అడిగింది ధరణి నవ్వుతూ. నీకు కూడా తెలిసిపోయింది అత్తయ్య, కానీ ఆ మట్టి బుర్రకి తెలియలేదు అంటూనే నాలిక కొరుక్కుంది అనురాగ. సారీ అత్తయ్య అంది మిత్రని మట్టి బుర్ర అన్నందుకు. పిచ్చిపిల్ల, ఈ మాత్రం దానికే సారీ చెప్తావా? ఇక వాడి చెవులు మెల్లయ్యవలసింది నువ్వే అంది ధరణి. మెల్లమెల్లగా ఆమె పెదవుల మీద చిరునవ్వు మాయమైంది. రాగా, నాకేంటో అంతా అయోమయంగా ఉంది. గుడి దగ్గర అంతలా ఏం జరిగింది? మిత్ర మాత్రమే కాదు, అర్క కళ్ళలోకి కూడా కోపం చూశాను నేను. నాకు మనసంతా ఎంతో అలజడిగా ఉంది రాగా. పసిపిల్లల ఆమె చేతిని పట్టుకుని అంటున్న ధరణిని చూస్తే జాలి వేసింది అనురాగకి. అత్తయ్య, ఇప్పుడు అవేమీ ఆలోచించకుండా హాయిగా నిద్రపోండి. తల నొప్పిగా ఉందా? ఆమె తల ఒత్తుకోవడంతో గాభరాగా అడిగింది అనురాగ. ధరణి చిన్నగా మూలిగింది. నర్సు నొప్పిగా ఉంటే ఈ టాబ్లెట్ వేయమని చెప్పారు అంటూ మాత్ర ఇచ్చి ధరణిని నిద్రపుచ్చింది అనురాగ. ఆమెకి ఎందుకో బెంగగా అనిపించింది. అసలే సమస్యలతో నిండి ఉన్న మిత్ర అర్కల జీవితం ఇప్పుడు మరింత సమస్యలమయం కాబోతోందా? అలానే ధరణి చేతిని పట్టుకుని కూర్చుంది అనురాగ. బయటికి వచ్చిన అర్క మిత్రవైపు కోపంగా చూశాడు. నీకేమైనా పిచ్చా? అమ్మకి ఏమైందో పూర్తిగా తెలుసుకోకుండా పిచ్చివాగుడు వాగితే ఎలా? గొంతు బాగా తగ్గించి నిలదీశాడు అర్క. అప్పటికి అర్ధరాత్రి దాటి 2 గంటలు కావడంతో అక్కడంతా నిశ్శబ్దంగా ఉంది. అక్కడ ఉండవలసిన డ్యూటీ నర్స్ ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. డెస్క్ ఖాళీగా ఉంది. నాన్న ఎంత బాధపడ్డారా రోజు? అదేమీ గుర్తులేదంటే ఎలారా? మిత్ర పిడికిళ్ళు బిగించి కోపంగా అన్నాడు. మనసుకి బాగా బాధ కలిగించే సంఘటనల్ని మనసు మర్చిపోతుంది ఒక్కొక్కసారి. అమ్మ మెట్ల మీద నుంచి పడిపోయింది. ఆ విషయం మర్చిపోయావా? తన ట్విన్ షర్ట్ కాలర్ పట్టుకుని కోపంగా అన్నాడు అర్క. పడిపోలేదు అర్క, తొయ్యబడింది. ఆ నాగరాజవర్మ మన ఇంటికి వచ్చి మన ఇంట్లోనే మన అమ్మ మీద దాడి చేశాడు. అది మర్చిపోకు. అర్క కళ్ళలోకి సూటిగా చూస్తూ అన్నాడు మిత్ర.
అది అమ్మకి గుర్తులేదు మిత్ర. ఆమె మనసు అసలు నాన్న ఇక లేరు అన్న విషయాన్నే మర్చిపోయింది. నాన్న ఉన్నట్టుగా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే ఎలా ఆమెకి విషయం చెప్పాలా అని నేను తలబద్దలు కొట్టుకుంటూ ఉంటే నువ్వు కొత్త సమస్యను సృష్టిస్తావేం? విసురుగా మిత్రని వెనక్కి నెట్టి అడిగాడు అర్క. కొత్త సమస్యని నేను సృష్టించడం కాదు, నువ్వు చేస్తున్నావేమో అని నాకు సందేహం. ఆ నాగరాజవర్మ సామాన్యమైన వాడు కాదు, నీళ్ళ విషం ఉన్నవాడు. వాడితో నేరుగా ఒకే ఇంట్లో కలిసి ఉండే ప్లాన్ వేసి నువ్వు ప్రమాదంలో ఇరుక్కుంటున్నావేమో అని నా టెన్షన్, కోపంగా అన్నాడు మిత్ర. అసలు నీ తెలివితేటల మీద తప్ప వేరే వాళ్ళ మీద నమ్మకం లేదా? ఎంతసేపు నీకే బాధ్యత ఉన్నట్టు, నువ్వే అందరినీ ఉద్ధరిస్తున్నట్టు మాట్లాడతావే? అసహనంగా నిలదీశాడు అర్క. నేను అలా ఏమీ అనలేదు. నీ ప్లాన్లో లోపాలున్నాయని అంటున్నాను. తేడా వస్తే నీకేమీ కాదు, ఒక ఆడపిల్ల జీవితం నాశనమైపోతుంది అన్నాడు సీరియస్గా మిత్ర. అర్క కోపంగా మిత్రని వెనక్కి నెట్టబోయాడు. మిత్ర వేగంగా కదిలి అతని చేతిని వెనక్కి మెలిపెట్టాడు. ఏం చేస్తున్నారిద్దరూ? సన్నగా అరుపు వినిపించేసరికి కవలలిద్దరూ ఉలిక్కిపడి కొట్టుకోవడం ఆపి దూరం జరిగారు. మీ ఇద్దరికీ అసలు బుద్ధుందా? ఎక్కడున్నారో కూడా చూసుకోరా? ధరణి ఉన్న గది తలుపు నిశ్శబ్దంగా జారవేసి వాళ్ళ దగ్గరకు వచ్చి తిట్టింది అనురాగ. చూడడానికి ఒకేలా ఉండి ఒకే రకమైన హావభావాలని చూపిస్తున్న వాళ్ళిద్దరి వైపు కొరకొరా చూసిందామె. ఒక పక్కన అత్తయ్య తలనొప్పితో బాధపడుతూ ఉంటే ఇక్కడ మీరు పొగరబోతు పొట్లగిత్తల్లా కొట్టుకోవడానికి సిద్ధపడిపోయారా? ఇద్దరు చేతులు పట్టుకుని నిలదీసిందామె. అమ్మకి తలనొప్ప? మిత్ర అర్క ఒకేసారంటూ గదిలోకి పరుగు తీశారు. ఆమె అక్కడే నిలబడింది కోపంతో పెదాలు బిగించి. రాగా, ప్రభాకర్ పిలుపు వినిపించడంతో ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది అనురాగ. ఏమైంది? ఎందుకలా ఉన్నావు? ధరణి బాగానే ఉందా? ఆందోళనగా అడిగాడు అతను. ఆమె తేరుకొని అతని వైపు చూసింది. టెన్షన్ పడకండి అంకుల్, అత్తయ్య బాగానే ఉంది. అంటే శారీరకంగా అంది మెల్లగా. అంటే? ఆశ్చర్యంగా అడిగాడు ప్రభాకర్. అదంతా చెప్పాలంటే కొంత సమయం పడుతుంది. మీరు సాయంత్రమే వస్తానన్నారని మిత్ర అన్నాడు. ఇంత ఆలస్యమైందేం? అడిగింది అనురాగ. అతను నీరసంగా నిట్టూర్చాడు. నేను నేరుగా ఆఫీస్ నుంచి వస్తున్నాను. కింద తెలిసిన వాళ్ళు ఉంటే మేనేజ్ చేసి మేడ మీదకి వచ్చాను అంటూ అక్కడ ఉన్న కుర్చీలో కూలబడ్డాడు ప్రభాకర్. ఏం జరిగింది అంకుల్? అతని పక్కన కూర్చుని అడిగింది అనురాగ. మన టెండర్ బయటికి ఎలా వెళ్ళిందో తెలిసింది అన్నాడు ప్రభాకర్. అవునా? ఎలా? అనురాగ సీరియస్గా అడిగింది. నీ సిస్టంలో నుంచి ఫైల్ని ఎవరో నాగరాజ్ వర్మకి పంపారు అన్నాడు ప్రభాకర్ సీరియస్గా. ఆమె గుండె జల్లుమంది. నా సిస్టమ్కి పాస్వర్డ్ ఉంది అంది కళ్ళు పెద్దవి చేసుకుని గుండెల మీద చేతిని వేసుకుని. దాన్ని క్రాక్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు రాగా. మిత్ర 1998 అదేనా నీ పాస్వర్డ్? సీరియస్గా అడిగాడు ప్రభాకర్. అనురాగ మొహం ఎర్రబడింది, తల వంచుకుంది. నీ ప్రేమ గురించి ఎవరికి తెలుసు? ప్రభాకర్ ప్రశ్నకి ఉలిక్కిపడి తలెత్తి చూసింది అనురాగ. మిత్రకి కూడా తెలీదు, గొంతు తగ్గించి చెప్పింది. ప్రభాకర్ గాఢంగా నిట్టూర్చాడు. మిత్రకి తప్ప అందరికీ నీ ప్రేమ విషయం తెలుసని నా అనుమానం అన్నాడు. ప్రభాకర్ కుర్చీలో ముందుకు వంగి కూర్చుని మోకాళ్ళ మీద మోచేతులను ఆనించి వేళ్లతో కణతలని రుద్దుకుంటూ. ఎవ్వరికీ తెలియదు అంకుల్, స్థిరమైన కంఠంతో అంది అనురాగ. ప్రభాకర్ ఏమీ మాట్లాడలేదు. ఎలా లీక్ అయిందో తెలిసింది కానీ ఎవరో తెలియలేదా అంకుల్? అడిగింది అనురాగ. తల అడ్డంగా ఊపాడతను. మన సైబర్ సెక్యూరిటీ చీఫ్ని కంప్యూటర్ ఐపీ అడ్రస్ నుంచి ఆ మెయిల్ వెళ్ళిందని కనుక్కున్నాడు అంటూ ఆలోచనలో పడిపోయాడు ప్రభాకర్. ఉలిక్కి పడిందామె. కలవరపాటుగా చూసింది అతని వైపు. అనురాగ ఆఫీసులో ఎవరితోనూ చనువుగా ఉండదు. మిత్రతో కూడా పని ఉన్నంత వరకే మాట్లాడుతుంది. ఆమె ప్రవర్తన మిత్రతో ఎబ్బెట్టుగా అస్సలు ఉండదు. బాస్తో అసిస్టెంట్ మాట్లాడినట్టుగానే ఉంటుంది. మరి అదే పాస్వర్డ్ అని తమ శత్రువులకి ఎలా తెలిసింది? హఠాత్తుగా అతని మెదడులో ఫ్లాష్లో మెరిసింది ఒక ఆలోచన. అంతవరకు ఆ ఆలోచనే తనకి రానందుకు తనని తానే తిట్టుకున్నాడు ప్రభాకర్. నీ క్యాబిన్లో కెమెరా ఎక్కడ ఉంది? ఆమె ఆఫీస్ గదిని గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తూ అడిగాడు ప్రభాకర్. నా టేబుల్కి కుడివైపు మూలగా ఉంది, అలానే గది ప్రవేశద్వారం దగ్గర ఒకటి చెప్పింది అనురాగ. ఇడియట్, కోపంగా అన్నాడు ప్రభాకర్. తనని తిట్టాడో లేక తనని తానే తిట్టుకున్నాడో ఆమెకి అర్థం కాలేదు అనురాగకి. ఏమైంది అంకుల్? భయాన్ని పక్కకి నెట్టి ధైర్యాన్ని తెచ్చుకుని అడిగింది అనురాగ. మనం వ్యాపారం మీద మన దృష్టిని పెట్టామని అనుకున్నాం కానీ సెక్యూరిటీ మీద అస్సలు శ్రద్ధ పెట్టలేదు. అదే ప్రత్యర్థి బలమైంది సీరియస్గా అన్నాడు అతను. అంటే మన భద్రతాలోపాన్ని ప్రత్యర్థి తనకి అనువుగా వాడుకున్నాడా? విపరీతంగా ఆశ్చర్యపోతూ అడిగింది అనురాగ. ఖచ్చితంగా,
సైబర్ సెక్యూరిటీ లేదు, ఫిజికల్ సెక్యూరిటీ లేదు, ఏదో నామమాత్రంగా పనిచేస్తున్న ఈ డిపార్ట్మెంట్లో అన్నాడు చిన్నగా నిట్టూర్చి. ఇందులో తన తప్పు కూడా ఉంది అన్నట్టుగా తలదించుకుంటూ. ప్రభాకర్ మిత్ర అర్కల కంపెనీ కోసం రాత్రి పగలు తేడా లేకుండా ఎంత కష్టపడ్డాడో వాళ్ళకి మాత్రమే కాదు, అనురాగకి కూడా తెలుసు. చాలా రాత్రులు ఆఫీస్లో ప్రభాకర్తో పాటుగా కూర్చుని అనురాగ్ కూడా పనిచేసింది. మిత్ర తమని ఇళ్ల దగ్గర దింపి అప్పుడు ఇంటికి వెళ్ళడం అలవాటే. అలాంటి ప్రభాకర్ అపరాధ భావంతో తను బాధపడడం ఆమెకి అస్సలు రుచించలేదు. అంకుల్, మీ ఒక్కరి తప్పు మాత్రమే లేదిక్కడ. మామయ్య ఆఫీస్లో ఇబ్బంది పడుతున్నారని మనం తెలుసుకోవడమే ఆలస్యమైంది. దీనిలో మా అందరి తప్పు కూడా ఉంది. ఇప్పుడు ఇది కాదు సమస్య అంది అనురాగ ప్రభాకర్ మనసు మళ్లించే ప్రయత్నంగా. అతను తలెత్తి అయోమయంగా చూశాడు ఆమె వైపు. ధరణి బాగానే ఉందన్నావుగా? అతని గుండెలో ఆందోళన కళ్ళల్లోకి పాకుతూ ఉండగా అడిగాడు ప్రభాకర్. శారీరకంగా ఎలాంటి సమస్య లేదన్నాను. కింది పెదవిని మునిపంట నొక్కిపట్టి చెప్పింది అనురాగ. ఆమెకి తెలుసు, విషయం తెలిసిన వెంటనే ప్రభాకర్ ఎలా స్పందిస్తాడో. ధరణి, విష్ణు, ప్రభాకర్ కాలేజ్ రోజుల నుంచి మంచి స్నేహితులు. వాళ్ల మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఉందేమో అని అనుమానం అనురాగకి. కానీ తన అనుమానాన్ని అర్కా మిత్రలకి ఎప్పుడూ చెప్పలేదు అనురాగ. చెప్తే ఏమవుతుందో తెలుసామెకి. తమ స్నేహం అక్కడే భూస్థాపితమైపోతుంది. కానీ ఇప్పుడు ప్రభాకర్ కళ్ళలో ధరణి కోసం కనిపించింది కేవలం స్నేహమేనా? అంతకు మించినదా? ఈర్ష్యతో ప్రభాకర్ అంకుల్ విలన్గా మారలేదు కదా? ఉలిక్కి పడింది అనురాగ. రాగా, సమాధానం చెప్పు, ఏమైంది ధరణికి? ఆమె భుజం పట్టి కుదుపుతూ అడిగాడు ప్రభాకర్. గతంలో విషాద సంఘటనల్ని మర్చిపోయింది అత్తయ్య. అనురాగ మాటలు అర్థం కానట్టుగా చూశాడు ప్రభాకర్. అనురాగ చిన్నగా తల ఆడించి అతని చేతిని అందుకుంది. ప్రభాకర్ని విలన్ అనుకోలేకపోయింది. అతని మంచితనం, విష్ణుతో అతనికి ఉన్న చనువు తెలుసు అనురాగకి. ప్రభాకర్కి ఎవ్వరూ లేరు. మిత్ర కుటుంబమే అతని కుటుంబం. తాను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉంది అతన్ని. పెళ్లి చేసుకోమని ధరణి ఎంత చెప్పినా చిరునవ్వుతో మౌనంగా ఉండిపోయే ప్రభాకర్ని చెడుగా అనుకోలేకపోయింది. ఏమన్నావ్? షాక్ తగిలినట్టుగా కళ్ళు పెద్దవి చేసి ఆమె రెక్క పట్టుకుని కుదుపుతూ అడిగాడు ప్రభాకర్. అవునంకుల్, విష్ణు అంకుల్ చనిపోయిన విషయం మర్చిపోయారు. ఆయన ఉన్నట్టుగానే మాట్లాడుతున్నారు. ఆ నాగరాజవర్మ కోపంలో ఆమెను మెట్ల మీద నుంచి తోసిన విషయం కూడా గుర్తులేదామెకి. కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా చేతిని పట్టుకుని అంది. నువ్వు పొరపాటు పడ్డావా, లేక నన్ను ఆట పట్టిస్తున్నావా? కనుబొమ్మలు ముడిచి అడిగాడు ప్రభాకర్. అంకుల్, ఇది మీతో పరాజకాలాడే సమయమా చెప్పండి, రండి నాతో చెప్తాను అంటూ లేచి నిలబడి అతన్ని తనతో రమ్మన్నట్టుగా సైగ చేసి ధరణి ఉన్న గదివైపు అడుగులు వేసింది అనురాగ. దిక్కుతోచని వాడిలా చూసి ఇక చేసేది లేక ఆమెని అనుసరించాడు ప్రభాకర్. ఇద్దరూ లోపలికి అడుగు పెట్టేసరికి పరిస్థితి దయనీయంగానే ఉంది. ధరణి పాదాలు ఒత్తుతున్నాడు మెత్తగా అర్క. తల్లి కణతలకి సున్నితంగా మసాజ్ చేస్తున్నాడు మిత్ర. ఇద్దరి మొహాలు చాలా విషాదంగా ఉన్నాయి. ధరణి మెలుగుగానే ఉన్నట్టుగా మిత్ర చేతి మీద తన చేతిని వేసి ఉంచింది. ధరణి. ఆ నిశ్శబ్దంలో ప్రభాకర్ పిలుపు పిల్లత మెరలా తాకింది ధరణిని. ఆమె మెల్లగా కళ్ళు తెరిచి చూసింది. మిత్ర, అర్క అతని వైపు తిరిగారు. అతను వాళ్ళని పట్టించుకోలేదు. తన ప్రాణ స్నేహితురాలి వైపు పరీక్షగా చూశాడు. వయసు పైబడిన దానిలా ఉంది. ఎప్పుడూ బొద్దుగా ముద్దబంతి పువ్వులా ఉరికే సెలయేరులా గలగలలాడుతూ మాట్లాడే తన నిచ్చలి భర్తని పోగొట్టుకుని మౌనమూర్తిలా మారిపోవడం ప్రభాకర్ గుండెని కోసేసినట్టుగా అనిపించేది. కానీ ఇప్పుడు తనని చూడగానే వికసించిన పద్మల్లా నవ్వగానే పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టుగా అయింది అతనికి. ఆమె నవ్వు చూసి కొన్ని నెలలైంది మరి. అప్రయత్నంగానే తన చేతిని చాచింది ధరణి. అర్క, మిత్ర మొహాలు చూసుకున్నారు. వాళ్ల మొహాల్లో కొంత రిలీఫ్ కనిపించింది అతన్ని అక్కడ చూడగానే. తమ తల్లిదండ్రులకి అతను ఉన్న ఒకే ఒక ఆత్మీయుడు, శ్రేయాభిలాషి అని వాళ్ళకి తెలుసు. ముఖ్యంగా తమ తల్లికి ప్రాణ స్నేహితుడు. అతను ఒక్క అంగలో ఆమె దగ్గరికి చేరుకుని తన చేతిని చాచి ఆమె చేతిని అందుకున్నాడు. మమ్మల్ని ఎంత కంగారు పెట్టావో తెలుసా? మందలింపుగా అన్నాడు ప్రభాకర్. అనురాగ తలుపు దగ్గరే నిలబడిపోయింది. మిత్ర, అర్కల జీవితాలలోకి మరొక సమస్య తుఫాను ప్రవేశించబోతోందా అన్న భయాందోళనలో ఆమెని అడుగు ముందుకు వెయ్యనివ్వలేదు. నువ్వైనా చెప్పు ప్రభా, విష్ణుకి హాస్పిటల్ అంటే భయం. తను ఇక్కడికి రాలేడు. అలాగని నేను లేకుండా ఒంటరిగా ఉండలేడు. నువ్వు తనతో ఉన్నావని అనుకున్నాను. నువ్వు కూడా వచ్చేశావు అలగగా అంది ధరణి. ప్రభాకర్ చెయ్యి ధరణి చేతి మీద బిగుసుకోవడం గమనించారు మిత్ర, అర్క. అర్క మిత్ర దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. ప్రభాకర్ ఏం చెప్తాడో వాళ్ళకి అవగాహన లేకపోవడంతో అతన్ని ఆపే ప్రయత్నంగా చిన్నగా గొంతు సవరించుకున్నాడు అర్క. ప్రభాకర్ అతని వైపు చూడలేదు.
ధరణి కళ్ళలోకి చూశాడు. విష్ణు గురించి నేను ఆలోచించనని అనుకున్నావా నువ్వు? వాడిని నా ఇంటికి తీసుకువెళ్ళాను. అక్కడ వాడు ఒంటరిగా ఉండడని నీకు తెలుసుగా. వంట చేసే గంగులు చెప్పే వింతలు విశేషాలు వింటూ ఎప్పుడో నిద్రపోయి ఉంటాడు. పెదవుల మీదకి నవ్వు తెచ్చుకుని అన్నాడు ప్రభాకర్. ఓహ్ ప్రభా, విష్ణు నాకు ముందు ప్రపోజ్ చేయబట్టి నేను తనని పెళ్లి చేసేసుకున్నాను. నువ్వు అరగంట లేట్ అయ్యావు అంది అల్లరిగా నవ్వుతూ ధరణి. మిత్ర అర్క తెల్లబోయారు ధరణి మాటలకి. ధరణి, నన్ను ఎలాగైనా ఆట పట్టించు, కానీ ఇలా కాదని నీకు చాలాసార్లు చెప్పాను. ఇంకొకసారి ఈ మాట అన్నావంటే విష్ణుతో గొడవ వేసుకుని నిన్నెత్తుకుపోతాను నవ్వుతూ బెదిరించాడు ప్రభాకర్ ఆమె చేతిని బిగించి పట్టుకుని. చిన్నగా నవ్వింది ధరణి. క్షమించు ప్రభా, ఇంకెప్పుడు అలా అనను. విష్ణు అంటే నాకు ప్రాణమని నీకు తెలుసు. నువ్వు నాకు ఎప్పుడూ మంచి స్నేహితుడివే నిట్టూర్పు విడిచి చెప్పిందామె. అయినో. ఇక ఈ మాటలన్నీ పక్కన పెట్టి ఈ గడుగ్గాయలిద్దరినీ ఎందుకంత టెన్షన్ పెడుతున్నావో చెప్తావా? సీరియస్గా నిలదీశాడు ప్రభాకర్. ఆమె తన కొడుకులిద్దరి వైపు చూసింది. ప్రభాకర్ చేతిని వదిలి వాళ్ళిద్దరి చేతులని పట్టుకుని తన చెంపలకి ఆనించుకుంది. నేను తుమ్మినా సరే కంగారు పడిపోతారు వీళ్ళిద్దరూ. నన్ననుకు, తప్పు వీళ్ళదే. అనవసరంగా ఆందోళన పడడం. కొడుకుల వైపు మురిపెంగా చూస్తూ అంది ధరణి. అందరూ నీలా మానసికంగా అంత స్థైర్యంతో ఉండరులే, కానీ ఇంకెప్పుడు మమ్మల్ని ఇలా భయపెట్టకు. ఇక నిద్రపో మాట్లాడకుండా అంటూ లేచి నిలబడి మంచం హెడ్బోర్డ్ని మెల్లగా కిందకి దింపి ఆమెని చనువుగా పడుకోబెట్టి దుప్పటి కప్పాడు. ఉదయం నన్ను విష్ణు దగ్గరికి తీసుకువెళ్తానని ప్రామిస్ చేస్తేనే అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ అంది ధరణి. అర్కా మిత్ర ఒకరి చేయి ఒకరు పట్టుకున్నారు ఆందోళనగా. ఏం చెప్తారు? ప్రభాకర్ సమాధానం ఏం చెప్పబోతున్నాడో అనే టెన్షన్ వాళ్ళకి. ముగ్గురు ఆతృతగా ఎదురు చూస్తూ నిలబడ్డారు ప్రభాకర్ సమాధానం కోసం. అది సమాధానం చెప్పగలిగే ప్రశ్న కాదు మరి. అమ్మా, అంకుల్కి ఉదయమే పని ఉంటుంది. అర్క సర్ది చెప్పబోయాడు. ధరణి కన్నా ముఖ్యమైనది ఏదీ లేదు అర్క, సీరియస్గా అన్నాడు ప్రభాకర్. ధరణి కళ్ళు రెపరెపలాడాయి. ఆమె చేతిని అందుకున్నాడు ప్రభాకర్. విష్ణు దగ్గరికి వెళ్ళాలంటే నువ్వు నా ఇంటికి రావాలి. ఇంతవరకు నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టలేదు ధరణి. నీకు అభ్యంతరం లేకపోతే నాకు అభ్యంతరం లేదు తీసుకువెళ్ళడానికి. ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ అన్నాడు ప్రభాకర్. ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. నీ ఇంటికి నేను ఎప్పుడూ రాలేదా? ఎందుకని? కనుబొమ్మలు ముడిచి అడిగిందామె. ఆ విషయం ధరణికి గుర్తులేదని గ్రహించారు అందరూ. చిన్నగా నవ్వాడు ప్రభాకర్. నువ్వు ప్రశాంతంగా నిద్రపోతే ఉదయం నిన్ను నేనే స్వయంగా ఇంటికి తీసుకువెళ్తాను. విష్ణు వస్తాడు ఆఫీస్కి వెళ్ళి. ఈ లోపుగా మనం కబుర్లు చెప్పుకోవచ్చు. చాలా కాలమైంది మనం మాట్లాడుకుని. నువ్వు ఫ్రెష్గా ఉంటేనే సుమా షరతు పెట్టాడు ప్రభాకర్ ఆమె ప్రశ్నకి సమాధానాన్ని దాటవేస్తూ. అతను నవ్వుతూ మాట్లాడుతున్న మనసులో ఉన్న అలజడి, ఆందోళన స్పష్టంగా అతని కళ్ళలో కనిపించాయి అర్కకి, మిత్రకి. ధరణి చిన్నగా నవ్వి కళ్ళు మూసుకుని పడుకోవడంతో అందరూ కొద్దిగా రిలాక్స్ అయ్యారు. అందరూ బయటికి వచ్చి మౌనంగా కుర్చీలో కూర్చున్నారు. నాకేమీ అర్థం కావడం లేదు అంకుల్. అన్నీ గుర్తున్న అమ్మ గత 6 నెలల్లో జరిగినది మాత్రం మర్చిపోయింది. కళ్ళు అరచెత్తో రుద్దుకుంటూ అన్నాడు మిత్ర. కంగారు పడకు మిత్ర. ఒక్కొక్కసారి మనసు తట్టుకోలేనంత బాధ కలిగినప్పుడు ఇలాంటివి జరుగుతాయి. ఇంటికి చేరగానే అన్నీ గుర్తొస్తాయి ధరణికి. అప్పుడు ఆమె దుఃఖాన్ని మనం తట్టుకుని నిలబడగలగాలి అన్నాడు ప్రభాకర్ అలసటగా. మీరు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అంకుల్ అంది అనురాగ. లేదు రాగా, మీరు ముగ్గురు ఇంటికి వెళ్ళండి. నేను ఉదయం ధరణిని ఇంటికి తీసుకువస్తాను లేచి నిలబడి అన్నాడు ప్రభాకర్. మీరు చాలా అలసిపోయి ఉన్నారు అంకుల్, మేనేజ్ చేయగలరా? మిత్ర సందేహిస్తూ అడిగాడు. పర్వాలేదు మిత్ర, రేపు నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి ఖచ్చితంగా. అనురాగ నీకు విషయం మొత్తం చెప్తుంది అంటూ ఆమెకి సైగ చేశాడు ప్రభాకర్. ఆమె చిన్నగా తల ఊపడంతో కనుబొమ్మలు ముడిచాడు మిత్ర. నేను కూడా చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి అంటూ అర్క తన ప్యాంటు వెనుక జేబులో పెట్టుకున్న డాక్యుమెంట్స్ని బయటికి తీశాడు. ఆశ్చర్యంగా చూశారు ముగ్గురు అతని వైపు. నాగరాజు వర్మ ఇచ్చిన పెళ్లి కాంట్రాక్ట్ పేపర్స్ విషయం క్లుప్తంగా చెప్పాడు వాళ్ళకి అర్క. అర్క, తుల్యభాగకి ఈ విషయం చెప్పడం మంచిది ప్రభాకర్ సాలోచనగా అన్నాడు. నేను కూడా అదే అంటున్నాను అంకుల్ అన్నాడు మిత్ర. జాగ్రత్తగా ఆలోచించి అడుగు వెయ్యి అర్క, ఇక ఇంటికి బయలుదేరండి అన్నాడు ప్రభాకర్ అర్క మౌనంగా ఉండడంతో. మీరు జాగ్రత్త అంకుల్, ఉదయం మిత్ర అనురాగ హాస్పిటల్కి వస్తారు. నేను నాగరాజవర్మ దగ్గరికి వెళ్తాను అన్నాడు అర్క. చిన్నగా తల ఊపి ప్రభాకర్ గదిలోకి వచ్చాడు. పిల్లలు ఇంటికి వెళ్ళారా ప్రభా? ధరణి గొంతు వినిపించడంతో ఉలిక్కి పడ్డాడు అతను. నిద్రపోలేదా? నిద్ర పట్టడం లేదు, మనసంతా బెంగగా ఉంది.
చిన్నగా నిట్టూర్పు విడిచి అంది ధరణి. నీకు గుర్తుందా ధరణి, ఒకసారి నువ్వు నేను విష్ణు సినిమాకి వెళ్ళాం. అక్కడ కపుల్స్ లక్కీ డ్రా అన్నారు. నిన్ను నన్ను కపుల్ అనుకున్నారు వాళ్ళు. అప్పుడు విష్ణు మొహం ఎర్రగా కందిపోయి ఎంత ఉక్రోషపడ్డాడు. చిన్నగా నవ్వి అన్నాడు ప్రభాకర్. ధరణి నవ్వింది. బాగా గుర్తుంది. విష్ణు అలక పోగొట్టడానికి నేను ఎంత కష్టపడ్డానో తెలుసా అంది నవ్వి ధరణి. ఏం చేశావో నాకు చెప్పలేదు ఇంతవరకు అల్లరిగా అన్నాడు ప్రభాకర్. ఆమె మొహం ఎర్రపడింది. అలాంటివి చెప్పకూడదు ప్రభా, నీకంటూ ఒక అమ్మాయి వచ్చాక నీకే తెలుస్తుంది అంటూనే మెల్లగా లేచి కూర్చుని సీరియస్గా మారిపోయింది ధరణి. ఈ జన్మకి అమ్మాయి లేదు నా జీవితంలో. కుర్చీలో కూర్చుని వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటూ అన్నాడు అతను. నువ్వు పెళ్లి చేసుకో ప్రభా, ఏమంత వయసు అయిపోయిందని. ఇప్పుడందరూ లేటుగానే చేసుకుంటున్నారు. అతనికి నచ్చ చెప్పే ప్రయత్నం చేసింది ధరణి. ధరణి, ఆఫ్ లిమిట్ టాపిక్ ఇది నీకు కళ్ళు మూసుకునే చెప్పాడు ప్రభాకర్. అలసట వల్ల అలానే నిద్రలోకి జారుకున్న అతని వైపు పరీక్షగా చూసిందామె. విష్ణు మనసులో మెదలగానే చప్పున తన చూపుని ప్రభాకర్ మీద నుంచి తిప్పుకుంది ధరణి. తిరిగి మంచం మీద వాలి ఆలోచనలో పడిపోయింది. విష్ణు కనీసం ఫోన్ కూడా ఎందుకు చేయలేదు? తను లేకుండా క్షణం కూడా ఉండలేడు విష్ణు. ఎలా ఫోన్ చేయకుండా ఉన్నాడు? ఆమెకి కొన్ని దృశ్యాలు అస్పష్టంగా కళ్ళ ముందు మెదులుతున్నాయి. తలనొప్పి ప్రారంభమైంది. చిన్నగా మూలగడంతో ప్రభాకర్ ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. ఆమె అశాంతిగా అటు ఇటు తల తిప్పుతోంది. ధర, డాక్టర్ని పిలవనా? ఒక్క అంగలో ఆమెను చేరుకుని ఆమె చేతిని అందుకుని మార్ధవంగా అడిగాడు అతను. లేదు ప్రభా, వద్దు. విష్ణు గురించి ఆలోచిస్తున్న కొద్దీ ఏవేవో దృశ్యాలు అస్పష్టంగా కదులుతున్నాయి. ఎందుకు తన విషయాలు నాకు అలిగినట్టుగా ఉన్నాయి? భయంగా అతని చెయ్యి పట్టుకుంటూ అడిగింది ధరణి. అతను ఆమె మంచం మీద కూర్చుని ఆమె చేతిని బిగించి పట్టుకున్నాడు. గాభరా పడుకు ధర, అంతా సర్దుకుంటుంది. కళ్ళు మూసుకుని నిద్రపో, నేను ఇక్కడే ఉన్నాను అంటూ ఆమెను బుజ్జగించి అతి కష్టం మీద నిద్రపుచ్చాడు ప్రభాకర్. అసలు విషయం ఎలా చెప్పాలో తెలియక అలానే కూర్చుండిపోయాడు అతను. అంకుల్, రాగ కూడా నిన్నే సపోర్ట్ చేస్తున్నారు అర్క. నీల్గడు మాత్రమే నీకు సపోర్ట్ ఇచ్చేది అన్నాడు కార్ డ్రైవ్ చేస్తున్న మిత్ర. అర్ధరాత్రి దాటిపోయి చాలాసేపు కావడంతో అందరూ నిద్రలకి జోగుతూ ఉండడంతో ఒకేలా ఉన్న వాళ్ళిద్దరినీ ఎవరూ పట్టించుకోలేదు. మిత్ర డ్రైవ్ చేస్తున్న కార్ మెత్తగా సాగిపోతోంది. అర్క ఏమీ మాట్లాడలేదు. అతని మనసంతా హాస్పిటల్లో బెడ్ మీద పాలిపోయిన మొహంతో పడుకున్న తల్లి మీద ఉంది. తలుచుకున్న కొద్దీ అతని కోపం ఇంతింతై వరుడింతై అన్నట్టుగా పెరిగిపోతోంది. మిత్రకి అతని పరిస్థితి అర్థం అవుతూనే ఉంది, కానీ తమ పగ ప్రతీకారాల్లో ఒక అమాయకురాలు చిక్కుకోవడం అస్సలు ఇష్టం లేదు అతనికి. కానీ తన ట్విన్ తన మాట వినే పరిస్థితిలో లేడని కూడా మిత్రకి తెలుసు. అర్క, నీ బాధ మాకు అర్థమైంది, కానీ ఒక ఆడపిల్ల మనసు నువ్వు అర్థం చేసుకోవడం లేదు అనునయంగా అంది అనురాగ. అప్పుడు పెదవి విప్పాడు అర్క. నేను విలన్ని కాదనురాగ. మాకు చెల్లెలు లేకపోవచ్చు, కానీ అమ్మ మాలో విలువలని నింపి పెంచింది గంభీరంగా అన్నాడు అర్క. వెనుక సీట్లో కూర్చున్న రాగ ఇక మాట్లాడలేదు. తుల్య ప్రమాదంలో ఉంది. తండ్రి నుంచే ఆమెకి ప్రమాదం. ఆ వర్మగాడి బుర్రలో ఏదో పురుగు ప్రవేశించింది. తండ్రిలా ఆలోచించడం లేదు. లేకపోతే రోడ్డు మీద పోయే అనామకుడిని నేను. నాకు పిల్లనిస్తానంటాడేంటి? పైగా ఆస్తిని లంచంగా ఇస్తున్నాడు కోపంగా అన్నాడు అర్క. సొంత తండ్రి కాదేమో కోపంగా అంది అనురాగ. అలాంటిదేమీ లేదు. రక్తం పంచుకుని పుట్టిన కూతురే నిర్ధారించాడు అర్క. అంతేకాదు అంటూ వర్మకి తనకి మధ్య జరిగిన సంభాషణ మొత్తం వివరించాడు అర్క. ఛీ, అలాంటి తండ్రులు కూడా ఉంటారా కోపంగా అంది అనురాగ. మనం తుల్యభాగలాగా డబ్బు ఉన్నవాళ్ళం కాకపోవచ్చు రాగా, కానీ ప్రేమాభిమానాలలో మనకి ఎప్పుడూ లోటు లేదు. కానీ తుల్యభాగ పరిస్థితి అది కాదు పరధ్యాసగా అన్నాడు అర్క. అర్క, నేను నీ మనసుని అర్థం చేసుకోగలను. అయినా నీ మీద నాకు నమ్మకం ఉంది. నువ్వు ఏం చేసినా ఆలోచించే చేస్తావు అంది అనురాగ. అప్పుడు నవ్వాడు అర్క రిలాక్స్ అవుతూ. నాకు తెలుసురాగా నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటూ ఓరగా అన్నగారి వైపు చూశాడు. మిత్ర చేతివేళ్లు స్టీరింగ్ వీల్ మీద బిగుసుకున్నాయి. లోపల నవ్వుకున్నాడు అర్క. అంకుల్ ఏదో ఆఫీస్లో సమస్య అన్నారు. అర్క మరింత మాట్లాడేలోపుగా మిత్ర అన్నాడు. అతని మాట కొట్టినట్టుగా ఉండడంతో అనురాగ మూతి ముడుచుకుంది. రాగా మిత్ర అసహనంగా పిలవడంతో ఆమె కోపం పక్కకి నెట్టి ప్రభాకర్ తనతో చర్చించిన విషయాన్ని అన్నదమ్ములకి వివరించింది. నీ క్యాబిన్కి రావాల్సిన పని లేదు రాగా, నీ సిస్టమ్ని హ్యాక్ చేసి ఉండొచ్చు కూడా అర్క అన్నాడు. అంటే ముందు మనం సెక్యూరిటీ మీద దృష్టి పెట్టాలి సీరియస్గా అన్నాడు మిత్ర. ఇంకా చాలా వాటి మీద పెట్టాలి
అనురాగ వ్యంగ్యంగా అంది. మిత్ర మాట్లాడలేదు. అర్క్